ఇండియా మూవీ కల్చర్ వచ్చాక స్టార్ హీరోస్ కి 1000 కోట్ల మార్క్ టార్గెట్ గా మారిందా? లాస్ట్ ఇయర్ పుష్ప 2 కల్కి టార్గెట్ క్రాస్ అయ్యాయి. మరి ఈ ఇయర్ లో 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యే ఆ స్టార్ ఎవరు? ఆ సత్తా ఏ సినిమాకుంది? 1000 కోట్ల మార్కును రీచ్ కావాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ మూవీతో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ 1000 కోట్ల క్లబ్ లో చేరుతాడా? ఈ స్టోరీలో చూద్దాం. ఒక సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలంటే సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ కి తెగ నచ్చేయాలి. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ బాగుండాలి. అయితే ఆ సత్తా మన సౌత్ ఇండియన్ స్టార్స్ కుందని ఇప్పటికే ప్రభాస్, చెర్రీ, తారక్, అల్లు అర్జున్, యష్ ప్రూవ్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా పుష్ప 2, కల్కి మూవీస్ 1000 కోట్ల మార్క్ ను ఈజీగా దాటేశాయి. 2025లో ఏ మూవీ 1000 కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది? ఇప్పటికే ఈ సంవత్సరం సగం అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిసప్పాయింట్ చేసింది. ఇక మంచు విష్ణు, కన్నప్ప 1000 కాదు కదా 100 కోట్ల దగ్గరికి కూడా రాలేదు. 2025లో సెకండ్ హాఫ్ లో ముందుగా రిలీజ్ అయిన మూవీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ఒక్కొక్కటి రిలీజ్ అయ్యే కొద్దీ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఆశలు అంబరాన్నంటాయి. ఇక పవన్ డిప్యూటీ సీఎం హోదాలో రిలీజ్ అవబోతున్న ఫస్ట్ మూవీ టికెట్ రేట్లు కూడా పెరిగాయి. కానీ గ్రాఫిక్స్ వీక్ అంటూ విమర్శలు ఎక్కువైపోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అనుకున్నంతగా రాలేదు. వరల్డ్ వైడ్ గా 5000 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయింది. ఫస్ట్ డే 64 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కి 260 కోట్ల గ్రాస్, 127 కోట్ల షేర్ వస్తే చాలని ట్రేడ్ వర్గాల అంచనా. రిలీజ్ అయిన 3 రోజులకే 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావడంతో క్రేజీ కలెక్షన్స్ సాధిస్తుందని పక్కాగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్. వార్ 2 టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చారు మేకర్స్. ట్రైలర్ లో హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరు పోటీ పడి హై వోల్టేజ్ యాక్షన్ తో కేక పుట్టించేశారు. ఇప్పటికే వార్ ఫస్ట్ పార్ట్ 475 కోట్ల వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేయగా ఇప్పుడు సీక్వెల్ వార్ 2 పైన భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్, హృతిక్ స్టైల్ అండ్ యాక్షన్ తో రేర్ కాంబినేషన్ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో అని చర్చ నడుస్తోంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ టేకింగ్, హై బడ్జెట్ స్పై యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కలిస్తే సినిమా కలెక్షన్లు 1000 కోట్ల మార్క్ క్రాస్ అవ్వడం అసాధ్యమేమీ కాదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, ఎమోషన్ ఇవన్నీ వర్కౌట్ అయితే ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 1000 కోట్లు ఈజీగానే కొల్లగొట్టేస్తుంది. సౌత్ ఇండియాకు ఫస్ట్ పాన్ ఇండియా ఇమేజ్ ఇచ్చిన స్టార్ రజనీకాంత్. రోబో 2.0తో 800 కోట్ల వసూళ్లు రాబట్టినా ఇంకా 1000 కోట్ల క్లబ్ అందుకోలేదు. ఇండియన్ సినిమాపై సౌత్ మూవీస్ సత్తా చాటుతున్నా కోలీవుడ్ మాత్రం ఇప్పటికీ 1000 కోట్ల టార్గెట్ రీచ్ కాలేదు. అందుకనేమో తమిళ స్టార్స్ 2025 సెకండ్ హాఫ్ లో 4 క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుతో బరిలోకి దిగుతున్నారు. రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. వీటిలో రజనీ కూలీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు తమిళ తంబీలు. జైలర్, లియో హైయెస్ట్ గ్రాస్ మూవీస్ కలెక్ట్ చేసిన లోకేష్ కు పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ బ్యాలెన్స్ ఉండనే ఉంది. ఇక ఈసారి ఎలాగైనా కూలీ మూవీని 1000 కోట్ల క్లబ్ లో చేర్చాలని చూస్తున్నాడు డైరెక్టర్ లోకేష్. ఎమోషన్, యాక్షన్, మాస్ డైలాగులు ఇవన్నీ వర్కౌట్ అయితే కూలీ ఈసారి హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. అయితే అటు వార్ 2, ఇటు కూలీ ఈ మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీస్ రెండు ఒకే రోజు ఆగస్టు 14న బాక్సాఫీస్ ముందు పోటీ పడడంతో ఏ మూవీ 1000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందో వెయిట్ అండ్ సీ. 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించడం ఇప్పుడు ఒక డిజైరా, టార్గెటా? ఇప్పుడిదే హాట్ టాపిక్. అఖండ 2 విశ్వంబరతో బాక్సాఫీస్ బ్లాస్ట్ అవుతుందా? కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మళ్ళీ గ్లోబల్ స్టేజ్ మీద వావ్ అనిపిస్తుందా? ఈసారి రాజాసాబ్ ప్రభాస్ హారర్ కామెడీతో కూడా 1000 కోట్లు సాధించగలడా? లేటెస్ట్ ట్రెండ్స్, ఫ్యాన్ థియరీస్ ఎలా ఉన్నాయి? టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో చిరంజీవి, బాలయ్య బాబు ఇద్దరు తమ అప్కమింగ్ పిక్చర్స్ ని రెడీ చేస్తున్నారు. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ మూవీ అఖండ 2 డివోషనల్, యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసి మెగాస్టార్ చిరు, వశిష్ఠ డైరెక్షన్ లో చేస్తున్నటువంటి విశ్వంబర ఒక విజువల్ గ్రాండియర్, మైథాలజీ టచ్ తో ఒక సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరు హీరోలకు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ మామూలే. కానీ 1000 కోట్ల క్లబ్ లోకి ఒక్కసారి కూడా చేరలేదు. మరి అఖండ 2తో బాలయ్య బాబు, విశ్వంబరతో చిరంజీవి 1000 కోట్లు కలెక్ట్ చేయగలరా? ఇండివిజువల్ గా కాకపోయినా వీరిద్దరి సినిమాలు కలిసైనా 1000 కోట్లు సాధిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంతారా దక్షిణ కన్నడలోని ఒక లోకల్ స్టోరీ, ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలిపి చేసిన సినిమా పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ సాధించింది. జస్ట్ 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ను మెస్పరైజ్ చేసి 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు కాంతారా మూవీకి ప్రీక్వెల్ గా కాంతారా లెజెండ్ చాప్టర్ 1 వస్తోంది.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో భారీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ మరోసారి మ్యాజిక్ చేయడానికి అక్టోబర్ 2న థియేటర్స్లోకి వస్తోంది. హోంబలి ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, మేకింగ్ వీడియోస్ సినిమా పైన హై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అంటున్నారు సినీ లవర్స్. ప్రభాస్ ఈ పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోవడం పక్కా. ఇప్పటికే బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాలతో 1000 కోట్ల కలెక్షన్ సాధించేశాడు. ఇప్పుడు ఈ గ్లోబల్ స్టార్ కు 1000 కోట్ల కలెక్షన్ అంటే నల్లేరు మీద నడకే. అయితే ఈసారి తన రూటు మార్చి హారర్ కామెడీ జానర్ లో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. లో బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా ముందు టాలీవుడ్ కే పరిమితమని అనుకున్నారు అంతా. కానీ విజువల్ ట్రీట్ గా వచ్చిన రాజాసాబ్ ట్రైలర్ చూశాక తమ ఆలోచన మార్చుకుని సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. జానర్ మారినా ప్రభాస్ క్రేజ్ తగ్గదని రాజాసాబ్ ప్రూవ్ చేస్తోంది. హారర్ కామెడీ అంటే యూనివర్సల్ ఫార్ములా. ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అదే నిజమైతే మొత్తంలో 4 సార్లు 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన ఏకైక హీరో ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సినిమా ప్రభావం పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికీ విస్తృతంగా కనిపిస్తోంది. కానీ తెలుగు తర్వాత కన్నడ స్టార్స్ కూడా ఆ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. కేజీఎఫ్ తో యష్, కాంతారతో రిషబ్ శెట్టి. ఇప్పుడు వీళ్ళ తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆ కన్నడ స్టార్స్ ఎవరు అనే చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. కేజీఎఫ్ సిరీస్ తో యష్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఊపేశాడు. కన్నడ ఇండస్ట్రీకి అసలైన పాన్ ఇండియా రేంజ్ ని తెచ్చాడు. తర్వాత రిషబ్ శెట్టి కాంతారతో కల్చర్ తో పాటు క్లాస్ ని చూపించాడు. వీరిద్దరూ తక్కువ బడ్జెట్ సినిమాలతో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టారు. దీనివల్ల కన్నడ సినిమా మార్కెట్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీళ్ళ ట్రాక్ ని ఫాలో అవుతూ అదే స్థాయికి చేరే ప్రయత్నంలో ఉన్న వారిలో చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి ఒకరు. ఆయన తర్వాత ఇప్పుడు గణేష్ పినాక, ధృవ సర్జా. పినాక స్టైలిష్ యాక్షన్ హారర్ డ్రామా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ తో వస్తోంది. ధృవ సర్జా, కేడీ కూడా బోల్డ్ అంతా మాస్ బజ్ ని సృష్టించింది. గణేష్ పినాక, ధృవ సర్జా, కేడీ వీళ్ళ సినిమాలు లుక్స్ చూస్తుంటే ఆ బజ్ కనిపిస్తోంది. లుక్స్, మేకింగ్, టీజర్ వీడియోలు హోప్ ని కలిగిస్తున్నాయి. ధృవ సర్జా కన్నడ మాస్ హీరో. ఇప్పుడు కేడీ ద డెవిల్ తో పాన్ ఇండియా స్టేజ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ కాదు, ఇది మాస్ ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. ఇప్పటికే టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, స్టైల్, డైలాగ్ డెలివరీ అన్ని ఒక రేంజ్ లో ఉన్నాయి. సంజయ్ దత్ విలన్ గా మరొకసారి ఫుల్ స్వింగ్ లో కనిపించనున్నాడు. ఈ కాంబినేషన్ చూసి యష్ ఫాలోవర్స్ చాలా మంది ఈ చిత్రాన్ని నెక్స్ట్ కేజీఎఫ్ వైబ్ అంటున్నారు. మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా హైప్ మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి మరొక మాస్ బ్లాస్ట్ లోడింగ్ అవుతోంది. కన్నడ నుంచి పాన్ ఇండియా దూకుడు స్టార్ట్ అయింది. కేజీఎఫ్ సిరీస్ నుంచి యష్, కాంతార ద్వారా రిషబ్ శెట్టి, తర్వాత కన్నడ స్టార్స్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు గణేష్ పినాక మరియు ధృవ సర్జా, కేడీ రెడీ అవుతున్నాయి. 2 సినిమాల మధ్య సహజంగానే కంపారిజన్ ఉంటుంది. కథాంశం, ప్రెజెంటేషన్, మార్కెటింగ్ స్ట్రాటజీలు అన్ని కీలకమవుతాయి. వేరే స్టార్లు పాన్ ఇండియా మార్కెట్ కి రావాలంటే ఈ 2 సినిమాలు సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ అయితే గణేష్, ధృవులు మరింత దూకుడు చూపే ఛాన్స్ ఉంటుంది. మాస్ యాక్షన్ లవ్ స్టోరీస్ చూసాం. జీవితం వెనుకున్న బాధలు, ప్రేమలు, త్యాగాలు తెలియాలంటే ఒక స్త్రీ ఎమోషనల్ లైఫ్ జర్నీ చూడాలి. కానీ ఒకవైపు భయం, మరొక వైపు ప్రేమ, ఇంకొక వైపు ఎంపవర్మెంట్ అంటేనే గుర్తుకొస్తున్నాయి లేటెస్ట్ విమెన్ సెంట్రిక్ మూవీస్. ఇప్పుడు థియేటర్లోనూ ఓటీటీలోనూ ఫీమేల్ ఓరియంటెడ్ కథలే హల్చల్ చేస్తున్నాయి. తెలుగు సినిమా ప్రేక్షకుల్ని తన శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్న అనుష్క శెట్టి ఇప్పుడు మళ్లీ ఒక ఇంటెన్స్ పాత్రతో మన ముందుకు రాబోతోంది. ఆమె తాజా చిత్రం ఘాటి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా అనుష్క పాత్రలో కనిపిస్తున్న భావోద్వేగం, మిస్టీరియస్ టోన్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఘాటి సినిమాలో అనుష్క ఒక వీరవనిత పాత్రలో కనిపించనున్నారు. బాధను బలంగా మార్చుకుని ఎదిగిన ఆమె పాత్ర, ఆమె నటనలో కనిపిస్తున్న తళుకులు భయానకంగా ఉన్నాయి. తక్కువ మాటలతోనే ఎక్కువ భావాన్ని వ్యక్తపరిచే ఆమె శైలి ఈ సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. హీరోయిన్ గా కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఒక థ్రిల్లింగ్ రొమాంటిక్ స్టోరీలో కంప్లీట్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇది ఆమె కెరీర్ లోనే ఫస్ట్ ఫుల్ లెంత్ విమెన్ సెంట్రిక్ మూవీగా రాబోతోంది. ఇప్పటికే మరో లేడీ ఓరియంటెడ్ మూవీ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. మైసా అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖమంతా రక్తం, చేతిలో ఆయుధం, ముక్కు పుడక, ఈ ఫస్ట్ లుక్ తోనే అందరినీ షాక్ కు గురిచేసింది రష్మిక. మైసా అంటే మదర్. ఈ సినిమాలో రష్మిక వారియర్ మదర్ గా కనిపించబోతుందన్నమాట. అంటే ట్రైబల్స్ హక్కుల కోసం పోరాడే తల్లిగా, ఒక నాయకురాలిగా ఈమె క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. చూడాలి, ఇప్పటి వరకు నాయకుల పక్కన చేస్తున్న రష్మిక తనే నాయకురాలుగా ఎలా లీడ్ చేస్తుందో అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి సతీ లీలావతి అనే ఒక ఫ్యామిలీ టచ్ ఉన్న కథలో కొత్తగా ట్రై చేస్తోంది.
ఇది థియేటర్లో కాకుండా ఓటీటీలో హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న సినిమా అని టాక్. నందిని రెడ్డి డైరెక్షన్ లో రాబోతున్న ఓ కొత్త కథ మా ఇంటి బంగారం. ఈ మూవీలో సమంత లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. అంతేకాదు ఈ మూవీ సమంత సొంత ప్రొడక్షన్ లో రూపొందబోతున్నట్టు సమాచారం. ఓ బేబీతో వీళ్ల కాంబినేషన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే అనుపమ పరమేశ్వరన్, పరదా అనేటువంటి విమెన్ ఎంపవర్మెంట్ నేపథ్యంలో వచ్చే సినిమా కూడా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేలా తయారవుతోంది. విభిన్న సోషియో ఫ్యాంటసీ కథతో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 22న రిలీజ్ కానుంది. ఈ మధ్య రిలీజ్ చేసిన థీమ్ ఆఫ్ పరదా యత్ర నార్యంతు పూజ్యంతే ఆకట్టుకుంటోంది. ఇన్ని సినిమాలు చూస్తుంటే అర్థమవుతోంది విమెన్ సెంట్రిక్ మూవీస్ కి డిమాండ్ పెరుగుతోందని. లో బడ్జెట్ తో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సయారా సుమారు 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కూర్చుంది. ఇప్పుడు బాలీవుడ్ మళ్ళీ రొమాన్స్ ని గట్టిగా ట్రిగర్ చేసింది. ప్రెసెంట్ బాలీవుడ్ అదే ట్రాక్ కి గేరు మార్చింది. సయారా వేవ్ తర్వాత ఎన్ని లవ్ స్టోరీస్ రాబోతున్నాయో చూద్దామా? సయారా సినిమాలో ఉండే లవ్, సింప్లిసిటీ, ఎమోషనల్ టచ్, మ్యూజికల్ మ్యాజిక్ ఆడియన్స్ ను బలంగా టచ్ చేశాయి. దాంతో బాలీవుడ్ లో లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ 1 కాదు 2 కాదు ఏకంగా 10 సినిమాలు లైనప్ లోకి వచ్చాయి. దడక్ 2, జిగ్రా, పరం సుందరి లాంటి రొమాంటిక్ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త సినిమాలపై సయారా ఎఫెక్ట్ గట్టిగా ఉందని బీటౌన్ లో బజ్ క్రియేట్ అయింది. ఆషికీ 2, ఏక్విలన్, అపరాపన్ లాంటి సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన సయారాతో ఆహాన్ పాండే, అనిత్ పడ్డా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. లవ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎటువంటి మౌత్ టాక్ లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల కలెక్షన్స్ తో రన్ అవుతోంది. దాంతో అందరి దృష్టి సయారా వైపు టర్న్ అవుతోంది. సయారా కేవలం ఆడియన్స్ ను మాత్రమే కాదు సినీ సెలబ్రిటీస్ ను కూడా అట్రాక్ట్ చేస్తోంది. బిఫోర్ రిలీజ్ ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ ను ముందే ఊహించాడు సందీప్ రెడ్డి వంగ. దానికి మోహిత్ సూరి కూడా రియాక్ట్ అయ్యాడు. నేను ఎంతో అభిమానించే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, తన టేకింగ్ ప్రెజెంటేషన్ నాకు చాలా ఇష్టం అంటూ సందీప్ వంగాకి కృతజ్ఞతలు తెలిపాడు మోహిత్ సూరి. సూపర్ స్టార్ మహేష్ బాబు సయారా నిజాయితీ ప్రేమ కథతో ఆకట్టుకుంది అని ట్వీట్ చేశారు. ఇంకా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా సయారా లవ్ స్టోరీ తన్ని కట్టిపడేసిందని తన ఫీలింగ్ షేర్ చేశారు.